ఆవుల బుచ్చిరెడ్డి గారి స్పందన. నేడు ఎంతో శుభదినం. ఈరోజు జూన్ 27, 2025 ఆదివారం రోజున తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్లో ఫిలిం నగర్ శ్రీ బల్లెం వేణుమాధవ్ గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ జన్మదినం పురస్కరించుకొని బల్లెం విశిష్ట పురస్కారములను ప్రధానోత్సవం లబ్ధ ప్రతిష్ఠులకు ఇవ్వడం జరుగుతుంది. బల్లెం వేణుమాధవ్ గారి కృషి బహుదా ప్రశంసనీయం. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారికి సంఘంలో గుర్తింపు ఇచ్చుట అనన్య సామాన్యం. తద్వారా అవార్డు గ్రహీతలకు వారి యొక్క జీవితం, తద్వారా వారి ఆయుస్సు పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే, నా పేరు ఆవుల బుచ్చిరెడ్డి. పుట్టిన తేదీ 2 ఏప్రిల్ 1944. పుట్టిన ఊరు కుంటపల్లి, సంగెం మండలం, జిల్లా వరంగల్. భార్య ఆవుల రేణుక. పుట్టిన తేదీ జూన్ 3, 1955, పెద్దాపురం గ్రామం, ములుగు మండలం, జిల్లా వరంగల్. వివాహమైన తేదీ 25/5/1972, పెద్దాపురం, జిల్లా వరంగల్. నా విద్యాభ్యాసం హెచ్ఎస్సి రామవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో, కొత్తగూడెం మండలం, జిల్లా ఖమ్మంలో చదవడం జరిగింది. ఉద్యోగంలో చేరిన తేదీ 16 ఆగస్ట్ 1964 యాజ్ ఏ క్లర్క్. ఆ తదనంతరం నేను రిటైర్డ్ అయిన తేదీ ఏప్రిల్ 30, 2004. నేను చదువుకోవాలనే జిజ్ఞాస ఉండడం వలన బిఏ ఎక్స్టర్నల్లో 1974లో పాస్ అవ్వడం జరిగింది. ఎంఏ సోషాలజీ 1980లో ఉత్తీర్ణుడవడం జరిగింది. ఫ్యాకల్టీ ఆఫ్ లా 1985లో ఉత్తీర్ణత సాధించాను. అలాగే నాకు నేనుగా కొంత అభినయంలో ప్రవేశం చిన్నప్పుడు కాస్త ఉండడం వల్ల నేను ఏకపాత్రాభినయం వీరపాండ్య కట్టబ్రహ్మణ రంగస్థలం మీద చేసి తెలంగాణ జిల్లాల్లో ప్రథమ బహుమతి 1970లో సాధించాను. అలాగే సిపాయి, భార్గవరాముడు తదితర ఏకపాత్రాభినయములు చేయడం జరిగింది. అందుకుగాను ఆనాటి సమాచార శాఖ మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిచే బహుమతి ప్రదానం ఆయన ద్వారా జరిగినది. అలాగే నాటకాలు, చూడు చూడు నీడలు,
అంతా పిచ్చివాళ్ళు. దానికి ప్రథమ బహుమతులు వచ్చాయి. రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని సినిమాలలో సద్గురు దర్శనం, సతీ తిమ్మమాంబ, ప్యార్ మర్తా నహీ వాటిలో నటించడం జరిగింది. సీరియళ్ళు మహాభారతం, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్రవంతి, మహామంత్రి తిమ్మర్సు, నారద లీలలు మొదలగునవి టీవీ సీరియల్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను నివాసం విజయపురి కాలనీ, చౌదరిగూడ గ్రామం, మండలం గట్కేసర్, జిల్లా మేడ్చల్ మల్కాజిగిరిలో నివసిస్తున్నాను. 4 పర్యాయములు కాలనీ ప్రెసిడెంట్గా, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణము, నిర్వహణ, ప్రస్తుతం చైర్మన్గా ఉంటున్నాను. నాకు పిల్లలు 3. పెద్దమ్మాయి సత్యవరకుమారి ఎంఎస్సి ఎంఫిల్, కొడుకు శ్రీనివాసరెడ్డి బీటెక్ యుఎస్ఏ, చిన్నమ్మాయి సరిత బిఏఎంఎస్ గవర్నమెంట్ డాక్టర్. అందరికీ పెళ్ళిళ్ళై ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు. వారు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉన్నారని, కావున మీ అందరికీ నమస్సులు. ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క నమస్సులు.